పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు సమైక్యాంధ్ర నినాదాలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలో సమైక్యాంధ్ర ఉద్యమ పరిస్థితి ఎలా ఉందో మా విజయవాడ కరెస్పాండెంట్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఓవర్ టు యు. థ్యాంక్ యూ ప్రసన్న. రాష్ట్ర వ్యాప్తమైనటువంటి సమైక్యవాద ఉద్యమాలకు దాదాపుగా విజయవాడ నగరం పూర్తి స్థాయిలో కేంద్ర బిందువుగా మారిపోయింది. విజయవాడ నగరం నుంచి సమైక్యవాద ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఈ రోజున దాదాపుగా మున్సిపల్ ఉద్యోగులంతా కూడా ఎవరైతే ఉన్నారో వారు దాదాపు 72 గంటలు బంద్ పిలుపునిచ్చారు. ఆ బంద్ నేపథ్యంలో విజయవాడతో పాటుగా సీమాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ పట్టణాలు అదేవిధంగా కార్పొరేషన్ అన్ని కూడా పూర్తిగా బంద్ పాటిస్తా ఉన్నాయి. దాంతో పాటుగా విద్యార్థులు ఉద్యోగులు వారైతే కనుక ఆందోళనలో పాల్గొంటా ఉన్నారు. పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా వీరంతా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి, ఉంచకపోతే తాము ఎంతటికైనా ఎటువంటి త్యాగాలకైనా వినుదీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కలిసి ఉంచేందుకు ఎంతకాలం కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా ఇటువంటి యూటర్న్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని వేర్పాటువాదం తీసుకునేటువంటి నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మన వద్ద సమైక్యవాదం అనేటువంటి కోగంటి సత్యం గారు ఉన్నారు. అదేవిధంగా ఒకనాడు జయాంధ్ర ఉద్యమకారుడిగా ఉండి తాజాగా ఒక సమైక్య ఉద్యమకారుడు కోరుకున్నటువంటి శంకర మురళీ మూర్తి గారు వారితో మాట్లాడుతున్నాం. చెప్పండి, సమైక్యవాద ఉద్యమం అనేది మీరు పెద్ద ఎత్తున చేస్తున్నారు, ఇక్కడ మీరు అందరూ కోరుకుంటున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సమైక్యవాదానికి పూర్తిగా విభిన్నంగా కనిపిస్తా ఉంది. కనిపిస్తుందండి. కానీ సమైక్య ఆంధ్ర అనేది మనం అనుకుంటున్నాము. కానీ సోనియా గాంధీ గారు ఆల్రెడీ ప్రత్యేక తెలంగాణ కింద చేసి ముక్కలు చేశారు. కానీ దాని మీద మనం ఉద్యమం వాళ్ళు ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారో అప్పటి నుంచి మనం ఉద్యమాలు చేస్తూ ఉన్నట్లయితే ఇవాళ మనం సమైక్య ఆంధ్ర సాధించగలిగేవాళ్ళం. చేయకపోవడం మూలనే ఇవాళ వాళ్ళు ఒక పక్కన ఆమె ఇష్టం వచ్చినట్టు చేసి చిదంబరం గారు ఆమె కలిసి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ఇంకా దీన్ని కలపడం అనేది సహజపడే విషయం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అవసరం లేదు అని చెప్పేసి అంటున్న సమైక్య ఆంధ్ర అంటున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు మరి ఒకప్పుడే కాదు 4 రోజుల నాడు ఆ గారు ప్రకటన ఇచ్చే ముందు రోజు కూడా మరి పై కమిటీ ఏది చెప్తే మేము అదే వింటామని చెప్పేసి అని ఇవాళ కేవలం చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ అనే ఉద్దేశంతో కేవలం ఇక్కడ మళ్ళీ అందరిని కలుపుకొని ఉద్యమం చేస్తున్నారు. కానీ ఈ ఉద్యమం చేసే అర్హత వాళ్ళకి లేదని చెప్పేసి నేను చెప్తున్నాను కాంగ్రెస్ వాళ్ళకి. అట్లనే మరి తెలుగుదేశం పార్టీ కూడా మరి లెటర్ ఇచ్చింది, ఇది ప్రత్యేక ఆంధ్ర కావాలి, ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పేసి ఇచ్చిన వాళ్ళు కూడా ఇవాళ సమైక్యాంధ్ర అని చెప్పి అంటున్నారంటే ఇదంతా నాటకం, ఎన్నికల కోసం, నాటకాల కోసం, ఏది ఓట్ల కోసం చేస్తున్న వేషాలే తప్ప ఆంధ్ర రాష్ట్రం అంతా కలిసి ఉండాలి. రాష్ట్ర రాజకీయాల్లో కనుక చూసుకుంటే కనుక మీరు అన్నట్టుగానే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సమైక్యాంధ్ర అంటుంది, తెలుగుదేశం పార్టీ ఇక్కడ సమైక్యాంధ్ర, అక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ తెలుగుదేశం పార్టీ అక్కడ మాట మాడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డెడికేటెడ్ గా బయటకు వచ్చారు. దాదాపుగా 5 రోజుల నుంచి పూర్తిగా స్తంభం చేశారు ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా. ఈ ఉద్యమం ఇక ఏ విధంగా ఉండబోతుంది, మీరు సమైక్యాంధ్ర కోసం ఎటువంటి ఉద్యమాలు చేయబోతున్నారు? ఇది విద్యార్థులు చదువులు పాడవుతున్నాయి ఒకటి, నెక్స్ట్ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఈ స్కూల్స్ విద్యార్థులు పాడైపోవడం. అట్లనే మరి నాకు తెలిసైతే ఇవాళ ఈ ఆర్థిక ఇబ్బందుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఉద్యమం ఎక్కువ రోజులు సాగదు. ఎందుకనంటే పైకి ఒక మాట లోపల ఒక మాట చెప్పిన వాళ్ళే ఉద్యమంలో పాల్గొంటున్నారు. అట్లానే ఎన్జిఓస్కి వచ్చేటప్పటికి కొంత డెలికేటెడ్గా ఉండటం వల్ల చెప్పలేము మనం. అయినా కానీ ఈ ఉద్యమం నడవదని చెప్పేసి ఈ ఉద్యమం నడవదు. ఎందుకనంటే అయిపోయింది, సోనియా గాంధీ మాట ఇచ్చింది అంతే. ఇందిరాగాంధీ లాంటి ఆమె కలిసి ఉండాలి అని చెప్పేసి, ఈ రాష్ట్రం కలిసి ఉండాలి అని చెప్పేసి చెన్నారెడ్డి గారు 70 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎంపీలు తీసుకొని వెళ్ళి ఇందిరాగాంధీ గారి కాళ్ళ దగ్గర పెట్టి కలిసిపోయాము అని చెప్పేసి అన్న రోజులు ఉన్నాయి. ఏది రైతుకు విలువలున్న రాజకీయ నాయకులు ఉన్న రోజుల్లోనే చేయలేంది ఇవాళ మనం చేయగలమని చెప్పేసి నేను అసలు ఊహించట్లేదు. రాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఫైనల్ అయిపోయిందని కూడా నేను అనుకుంటున్నాను. ఈ ఉద్యమం మనం ఆ రోజు నుంచి చేస్తున్నట్లయితే ఎవ్వడి వల్ల అయ్యేది కాదు. అసలు 80% మన ఆంధ్రులే మరి తెలంగాణలో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళు ఉమ్మూస్తే ఆఫ్టర్ ఆల్ ఇట్లాంటి చంద్రశేఖర్లు 100 మంది ఉన్నా సరే ఆ ఉమ్ములో కొట్టుకుపోతారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం పరిస్థితి ఇలా ఉంటే కనుక సమైక్యవాదుల పట్ల కొంతమంది ఒక రకమైనటువంటి భిన్నాపాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకనాడు జయాంధ్ర కావాలని దాదాపుగా 1972లో వేలాది మంది, లక్షలాది మందితో విద్యార్థులతో అదేవిధంగా నాయకులతో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం నేపథ్యంలో దాదాపుగా వందలాది మంది విద్యార్థులు కూడా ప్రాణాలు పోలీసు కాల్పులు అసలు బాశారు. ఆనాటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి జయాంధ్రవాది. కానీ ఈనాడు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. సార్ కారణం ఏంటి? ఆనాడు జయాంధ్ర అని అడిగారు మీరు, ఈనాడు సమైక్యంగా ఎందుకు అడుగుతున్నారు? కారణం ఏంటి? అప్పుడు
అప్పటికి హైదరాబాద్ నగరం అంత అభివృద్ధి చెందలేదు, అసలు అభివృద్ధి చెందలేదు. అప్పుడు మనం విడిపోయినట్టయితే చాలా బ్రహ్మాండమైన ప్రగతిని సాధించేవాళ్ళం. భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రంగా తయారై ఉండేది, సంపన్నమైన రాష్ట్రంగా తయారై ఉండేది. ఇవాళ వేలాది కోట్లు, లక్షలాది కోట్లన్నీ హైదరాబాద్ తగలేసి మన రాజధాని అని చెప్పేసి మానసికంగా తృప్తిపడి నమ్మి వెళ్ళి అక్కడ మనం సర్వనాశనం అయ్యాం. అయితే దురదృష్టవశాత్తు తెలంగాణ ఇచ్చేసేసాం అని అంటున్నారు. అది పెద్ద బోగస్వరుడు. అది కాంగ్రెస్ మాట్లాడినా, సోనియా గాంధీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇది పెద్ద బోగసు. ఇచ్చేసింది ఆంధ్రాని, పొమ్మన్నది ఆంధ్రాని. గెట్ అవుట్, దిక్కును సార్ చెప్పుకోండి. మీరు రాయలసీమలో పెట్టుకుంటారా, ఆంధ్రాలో పెట్టుకుంటారా, క్యాపిటల్ పెట్టుకుంటే మీరు తగాదలు పడి మీ సావు మీరు సావండి అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అసలు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు? ఒక కారణం చెప్పాలా, దానికి ఉన్నటువంటి సందర్భాలు చెప్పాలా. ఒక ఎస్ఆర్సీ వేసారా, శ్రీకృష్ణ కమిటీ నమ్మారా? ఏమీ లేకుండా శుభ్రంగా కాంగ్రెస్ ఆఫీసులో కూర్చుని సోనియా గాంధీ నేను ఇచ్చేసాను పొమ్మంది. ఇటలీ ఆవిడకి ఏం తెలుసు ఇటలీ నుంచి వచ్చిన దానికి? ఆవిడ తెలియదు. ఈ పనికిరాని యదవులందరూ కలిపి, ఈ పనికిరాని దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు కలిపి ఇవాళ ఏం మాట్లాడకుండా ఇవాళ మేము హైదరాబాద్తో కలిసి తెలంగాణ ఇవ్వలేదు, పొమ్మంది మన్నే. అది అర్థం చేసుకోండి మీరు ఒక్కటే. ఇప్పటికైనా మీరు సమైక్య ఆంధ్ర అనమాకండి, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండమనండి. లేకపోతే మా ఆంధ్రాన్ని విడగొట్టేటట్టయితే మాకు ఉన్నటువంటి క్యాపిటల్ని ఇప్పటికీ 10 సంవత్సరాలు కాదు, సంపూర్ణంగా ఎప్పుడైనా క్యాపిటల్గా ఉండేటట్టుగా అవకాశాలు కల్పించండి. మా ఉద్యోగాలు పోతాని. ఈ సమ్మెన, ఇది ఒక చిన్న సమ్మెన. ఆంధ్ర స్టేషన్లో 3 నెలలు ఉద్యోగాలు, మొత్తం ఉద్యోగాలండి సెలవులు పెట్టారు. 3 నెలలు ఉద్యోగాలు ఎవరు లేవు. 15 రోజులు రైళ్లు లేవు విజయవాడ మీదుగా. 15 రోజులు రైళ్లు లేవు. 3 నెలలు అసలు బస్సులు లేవు. అసలు 5 రోజులు కరెంట్ లేదు. కరెంటు లేకుండానే డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి కరెంటు మేము తీసేస్తున్నాం మీ మద్దతుగా అని చెప్పేసి చేసినటువంటి మహా ఉద్యమం. ప్రపంచంలో అత్యంత గొప్ప ఉద్యమం ఏదంటే 1972లో ఉద్యమం. ఇవన్నీ కాకుండా ఒక హైదరాబాద్ నగరాన్ని, క్యాపిటల్గా ఉన్న నగరాన్ని, నగరంలోంచి బయటికి గెటవడం పొమ్మడం అనేది ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు. ఎవరైనా పోయేవాళ్ళు, ఉద్యమం కావాలనే వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ని చూసుకుంటారు. వాళ్ళు ఇదివరకు జరిగిన రాష్ట్రాలు కూడా అంతే. తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళ క్యాపిటల్ని చూసుకుని వెళ్ళి ఉండాల్సింది. హైదరాబాద్ నగరాన్ని వాళ్ళ క్యాపిటల్ అని మాకు కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం చాలా దుర్మార్గం. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఉంది కానీ హైదరాబాద్ మాత్రం తెలంగాణలో లేదు. తెలంగాణ అనేది సమస్య లేదు, చిన్న జిల్లాలు ఏది. హైదరాబాద్ రాష్ట్రంలో ఇదివరకు మహారాష్ట్రియన్స్ ఉన్నారు. ఆ జిల్లాలు ఉన్నాయి, 4 జిల్లాలు కర్ణాటకలో ఉన్నాయి. ఇవన్నీ కలిపింది హైదరాబాదు. తెలంగాణ వాడు ఒక్క సొంతతే కాదు. అది ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పురాతన నగరమైన హైదరాబాద్ని మనం చక్కగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఇవాళ సుందర నగరంగా తీర్చిదిద్దాం. ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాం. దీనికి సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వహించాలి. ఇందులో మొదట అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, అతను 41 మంది ఎమ్మెల్యేల చేత సంతకం పెట్టించి అతను స్వార్థ ప్రయోజనాల కోసం చేసినటువంటి మహాపాపానికి తర్వాత 2008లో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు మీకు మేము తెలంగాణకు మద్దతు ఇస్తామని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహాద్రోహం చేసింది. ఇందులో ఎవరో బాధ్యత లేదు, అందరూ దొంగలే. అన్నిటికంటే నీచమైన పరిస్థితి ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ కూడా విడగొట్టడానికి సిద్ధంగా కాదు. 1972లో కమ్యూనిస్టులు మేము ఆంధ్ర ఉద్యమం చేస్తాంటే ఎంత దారుణమైనటువంటి పైశాచికమైనటువంటి చర్యలు చేశారు. మా మీద దాడులు జరిపారండి. ఆంధ్ర ఉద్యమమే దాడులు జరిపారు. అటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నీచమైన దిగజారిపోయి ఇవాళ సపరేట్ తెలంగాణ కావాలన్న వాళ్ళకి సంపూర్ణ మద్దతే కాకుండా ఎన్ని కార్యక్రమాలు చేస్తారండి. నీతిగా జాతిగా ఉన్నది ఒక మార్క్సిస్ట్ పార్టీయే. కాబట్టి కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఏదన్నా నిజాయితీ ఏదైనా ఒక మార్క్సిస్ట్ పార్టీని మనం నిజాయితీగా శంకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను అడిగేది, నేను ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా మీరు చేసేదానికి కాంగ్రెస్ పార్టీ నాకు నమ్మకం లేదు చేస్తుందని. బీజేపీ పార్టీ తెలంగాణలో బీజేపీకి సీట్లు రావు, ఆంధ్రాలో సీట్లు రావు. ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఎందుకు చేస్తారో తెలియకుండా ఇవాళ సంపూర్ణ మద్దతు ఇస్తామంటున్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ని యూనియన్ టెరిటరీలో కానీ లేకపోతే కొంతకాలం పాటు కాదు, మొత్తం ఎల్లకాలం పాటు
అందరికీ కామన్. దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు, దాదాపు సమైక్యవాదులు కానీ ఇటు జయాంధ్రవాదులు కానీ అట్లా రాష్ట్రంలో పరిస్థితి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిస్థితికి కారణం ఒకనాటి వైఎస్ రాజశేఖర్తో ప్రారంభించుకుంటే ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అటు వైకాపా ఎవరైతే ఉన్నారో వైకాపా పార్టీ యొక్క మూలకారణటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనతో పాటుగా తెలుగుదేశం పార్టీ, దాదాపు 3 పార్టీలు కూడా బాధ్యత వహించాల్సిందే. ఈ తెలుగు జాతి విచ్ఛిన్నానికి, తెలుగు జాతి యొక్క గడ్డ యొక్క భాగస్వామ్యం ముక్కలు చేసినటువంటి కార్యక్రమానికి కూడా ఇదంతా బాధ్యత వహిస్తారు. అయితే ఇప్పటికైనా సరే ఈ సమైక్యాంధ్ర విషయంలో కనుక రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేకుండా పాల్గొంటా ఉన్నాయి. అటువంటి పాల్గొనడం వల్ల ఎటువంటి ఉపయోగాలు అని చెప్పేసి సమైక్యవాదులు భావిస్తా ఉన్నారు. ఇది సమైక్యాంధ్ర ఉద్యమం యొక్క పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.